నమస్కారం, నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కాన్స్టిపేషన్. మలబద్ధకం ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే వాళ్ళకి ఈ సమస్య నుంచి బయటపడతారో దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. కాన్స్టిపేషన్ అనేది ఈ మధ్యలో చాలా మందికి ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో కాన్స్టిపేషన్ ఎందువల్ల వస్తుంది? ఒకటి, మీ డైట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం కరెక్ట్గా లేనందువల్ల మీకు ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది వస్తుంది. దాని తోడుగా వాటర్ బాగా హైడ్రేషన్ అనేది ఉండకపోవడం వల్ల ఈ మలం అనేది నార్మల్గా కావాలి అంటే వాటరీగా కొంచెం రావాలి అంటే గట్టిగా కాకుండా లూజ్గా కావాలి అంటే మీరు వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఫైబర్తో పాటు వాటర్ ఇచ్చారనుకోండి, మీ బవల్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బవల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుందో స్టూల్ పాసేజ్ అంటే మోషన్ పాసేజ్ అనేది ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే మీకు స్టూల్ కరెక్ట్గా పాస్ అవ్వట్లేదో దాన్నే మనం కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం అని అంటాం. ఇది ఎలా కనిపిస్తుంది అంటే, వారంలో కనుక మీరు చూసుకున్నట్టయితే వారంలో 3 కన్నా తక్కువ సార్లు మీరు మోషన్ని పాస్ చేస్తున్నారంటే అప్పుడు మీకు కాన్స్టిపేషన్ సమస్య ఉందని అర్థం. అండ్ చాలామందికి రెగ్యులర్గా మోషన్ అనేది రాదనమాట. సో చాలా గట్టిగా రావడము, ఒక్కొక్కసారి ఇలా గట్టిగా వచ్చినప్పుడు ఎంతో కష్టంగా దాన్ని నొక్కడము, అండ్ ఇలా నొక్కినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి హిమోరాయిడ్స్ కానీ, పైల్స్ కానీ, లేకపోతే ఫిషర్స్ అంటారు. సో ఇలా ఇష్యూస్ అనేవి ఎక్కువగా అవుతాయి. సో ఎప్పుడే కానీ మోషన్ క్లియర్గా రావాలి, స్టూల్ ఈజీగా పాస్ చేయాలి అంటే ఫైబర్ కంటెంట్ మీ ఆహారాల్లో ఎక్కువగా ఉండాలి అండ్ వాటర్ కంటెంట్ అంటే హైడ్రేషన్ అనేది ఎనఫ్ హైడ్రేషన్ అనేది ఉండాలి. ఇవి రెండు కనుక ఖచ్చితంగా ఉన్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. సో ఓవరాల్గా మనం కాన్స్టిపేషన్ డైట్ కనుక చూసుకున్నట్టయితే ఫైబర్ కంటెంట్ గురించి మాట్లాడడం. సో ఈ ఫైబర్ అనేది డైట్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక పర్సన్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 20 to 25 grams ఆఫ్ ఫైబర్ వాళ్ళ డైట్లో ఉండాలి. అంటే ఈ ఫైబర్ రావాలంటే మీ డైట్లో ఖచ్చితంగా ఒక ప్లేట్ కనుక తీసుకున్నట్టయితే మీల్ ప్లేట్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. ఫ్రూట్స్లో మీకు అన్ని రకాల ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకి మ్యాంగోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బనానాలో ఉంటుంది, గ్రేప్స్, వాటర్మిలన్ ఇలా వాటరీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కొంచెం తక్కువగా ఉంటుంది ఫైబర్. బట్ మిగతా కంటెంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇలా ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు మీ డైట్లో ఉండాలి. స్పెషల్లీ ఫ్రూట్స్లో ఈ ఫ్రూట్స్ అన్నీ మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దీని తోడుగా వెజిటేబుల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వెజిటేబుల్స్లో కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటారు, అంటే ఆకుకూరల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు న్యూట్రియంట్స్ కూడా బాగా ఉంటాయి అన్నమాట. సో ఆకుకూరలో పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతి కూర కానీ, ఇలా పుదీనా కానీ ఇలాంటి ఏ ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బవల్ మూమెంట్ బాగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దీని తోడుగా మన గట్ హెల్త్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఈ ఫైబర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకు ఫైబర్ గట్ హెల్త్కి ఇంపార్టెంట్ అంటే, మన ఇంటెస్టైన్ అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో మైక్రోబయోమ్ అంటాం అనమాట. గట్ మైక్రోబయోమ్ అని కూడా అంటాము, లేదా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని కూడా మనం పిలుస్తాం అనమాట. సో ఈ మైక్రోబయోమ్ అనేది కొంతమందికి డిస్బయోసిస్ అయిపోతుంది. అంటే ఏంటంటే మనకి బాడీలో మన ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి అన్నమాట. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోవడం, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల దీన్నే మనం గట్ డిస్బయోసిస్ అంటాం. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఈ గట్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని కాలనీస్ తగ్గిపోవడం వల్ల మనం తీసుకునే ఆహారాలు ఏవైతే ఉంటాయో ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్గా ఉండదు. మన ఇంటెస్టైన్లో మ్యూకస్ లేయర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వదు, సరిగా అబ్జార్ప్షన్లో కూడా ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏం చేయాలి? మనం గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసి బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించాలి. దీనికి చేసే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు అనేవి తీసుకోవాలి. సో ఇందాక నేను చెప్పినట్టు ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాల్లో మనకి వివిధ రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. దీని తోడుగా హోల్ ఫుడ్స్ అంటారు. హోల్ ఫుడ్స్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా రైస్ తింటాం. రైస్లో మనకి బ్రౌన్ రైస్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది. మనం బ్రౌన్ రైస్ని కంపేర్ చేసుకున్నట్టయితే
ఫైబర్ కంటెంట్, న్యూట్రియంట్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, వైట్ రైస్లో కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ రైసే కాకుండా వివిధ రకాల మనకి గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ సీరియల్స్లో మనం చూసుకున్నట్టయితే మిల్లెట్స్ ఆర్ ది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్. అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఈ మిల్లెట్స్లో ఉంటుందన్నమాట. అందులో మనకి కొర్రలు కానీ, రాగులు కానీ, సామెలు కానీ, ఆరికెలు, ఊదలు ఇలా ఏవి తీసుకున్నా కానీ ఫైబర్ పీచు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళు ఇలా హోల్ ఫుడ్స్ని మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి. అండ్ దీని తోడుగా చాలామందికి ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది డైట్లో. సో ఈ ప్రోటీన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏం చేస్తారు చాలామంది, ఈ మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం కానీ, ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. సో ప్రోటీన్ ఖచ్చితంగా మీ డైట్లో ఉండాలి. కానీ కాన్స్టిపేషన్ కానీ, అసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ని మనకి ఈజీగా డైజెస్టిబుల్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ తక్కువ ఉంటుంది. సో దీన్ని కంపెన్సేట్ చేయడానికి మన డైట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్ క్వాంటిటీస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా మీ మీల్లో 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. 5 సర్వింగ్స్ ఎలా అంటే మీరు 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెజిటేబుల్స్ డైట్లో ఉండాలి అండ్ 2 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది మీ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి అండ్ ఆ డేకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ అనేది వస్తుంది. అలాగే దీంతో పాటు హోల్ ఫుడ్స్ని కనుక కన్స్యూమ్ చేసుకున్నట్టయితే ఫైబర్ కంటెంట్ ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా ఉంటుందన్నమాట. సో ఎవరైతే కాన్స్టిపేషన్, అసిడిటీ ఇలాంటివి బ్లోటింగ్ సమస్యలు ఉంటాయో ఈ ప్రోటీన్ కంటెంట్ని కొంచెం తగ్గించాలి. అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మొలకెత్తిన విత్తనాలు ఏవైతే ఉంటాయో ఇది డైరెక్ట్ తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి బ్లోటింగ్ లాంటి సమస్యలు వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం స్టీమ్ చేసి, లేదంటే మీరు పప్పు రూపంలో చేసినప్పుడు ఇది యాడ్ చేసి తీసుకోవడం, స్టిర్ ఫ్రై చేయడము ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లోటింగ్ లాంటి సమస్యలు తక్కువగా వస్తాయి అన్నమాట. సో అప్పుడు మీకు ప్రోటీన్ ఇంక్రీజ్ అవుతుంది, ఫైబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి కూడా బయటపడడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా మీ డైట్లో ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ అనేది ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీ డైట్లో ఉండాలి, ప్రోటీన్స్ కూడా అడిక్వేట్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ అనేది ఉండాలి. బయట మనం ఎక్కువగా ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సమస్యలు అంటే ఈ కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే మనకి ఆ బల్కీనెస్ అనేది ఇవ్వదన్నమాట. ఎక్కువగా మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండడము, న్యూట్రియంట్ కంటెంట్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బవల్ మూమెంట్ అనేది సరిగా అవ్వదన్నమాట. బవల్ మూమెంట్ సరిగా అవ్వకపోతే హార్డ్ స్టూల్ అనేది మనం చూస్తూ ఉంటాం. హార్డ్ స్టూల్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా నొక్కడం వల్ల బ్లడ్ రావడం అండ్ కొంతమందికి ఏంటి అంటే స్టూల్ ఈజీగా పాస్ అవ్వదు. స్టూల్ ఈజీగా పాస్ అవ్వకపోవడము అండ్ డే అంతా స్టూల్ కరెక్ట్గా పాస్ అవ్వలేదు, ఇరిటేషన్గా ఉండడము అండ్ ఇంకా అర్జ్ ఉండడం, మళ్ళీ మోషన్ వెళ్ళాలి అనే అర్జ్ ఉండడము, ఇలాంటివన్నీ కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో మీకు కానీ ఇలాంటి సిమ్టమ్స్ కనుక కనిపించినట్టయితే ఖచ్చితంగా మీ డైట్లో చేంజెస్ అనేది చేసుకోవాలి. మొదటిది హైడ్రేషన్, నెక్స్ట్ ఫైబర్. సో ఇందాక నేను చెప్పినట్టు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి మీ డైట్లో ఉండాలి, హోల్ ఫుడ్స్ అనేవి డైట్లో ఉండాలి. దాంతోపాటు హైడ్రేషన్, నీళ్ళు ఎలా తాగాలి. చాలామంది ఏమనుకుంటారంటే నేను దాహం వేసింది నీళ్ళు తాగేసాను సరిపోయిందని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మీ బరువుకి తగ్గట్టు నీళ్ళు తీసుకోవాలి. ప్రతి 20 kgలకి మినిమం 1 లీటర్ నీళ్ళు అనేది తీసుకోవాలి. కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా అదనంగా 1 లీటర్ ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లం ఏమీ లేదు. సపోజ్ మీరు 60 kg ఉన్నారు, సివియర్ కాన్స్టిపేషన్ ఉందనుకోండి, 60 kgలకి 3 లీటర్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసి అడిషనల్గా 1 లీటర్ ఎక్స్ట్రా కనుక మీరు వాటర్ తీసుకున్నట్టయితే కాన్స్టిపేషన్ లాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. ఓన్లీ ఫైబర్ ఇంకా హైడ్రేషన్, వాటరే కాకుండా మీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీలో చేంజెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా, కొన్ని యోగా పోజెస్ ద్వారా, కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ గ్యాస్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ మినిమం 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా మీ డైట్లో ఉండాలి. నిద్ర కూడా చాలా ఇంపార్టెంటే. రాత్రి టైంలో ఎక్కువగా మసాలా ఫుడ్స్ కానీ, లేకపోతే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అండ్ ఎక్కువగా పులుపు రిలేటెడ్ ఆహారాలని అవాయిడ్ చేస్తూ వాటరీ
వాటరీ ఫుడ్స్ కానీ ప్రోటీన్ కంటెంట్ ప్లాంట్ బేస్ సోర్స్ నుంచి వచ్చే ప్రోటీన్ కంటెంట్ ఫుడ్స్ ఎక్కువగా వాటరీ ఫ్రూట్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టు అయితే కాన్స్టిపేషన్ లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. సో ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక టాపిక్తో మాట్లాడదాం. అంతవరకు నమస్కారం.